ఇంట్లో పనిచేసే హెల్పర్స్, అరే వాళ్ళని నెత్తికెక్కించుకొని చూడకు, ఓకే పోనీ వదిలే, కనీసం మనుషులుగా అయినా చూడు. వాళ్ళని కొట్టి తిట్టి మాటలతో హింసించి అవసరం లేకున్నా ఉన్నా ఎన్నో పనులు చెప్పి వాళ్ళు మన ఇంటికి రావాలన్నా అసలు దేనికైనా భయపడి ఒడిగిపోతూ ఉంటారు. అది టెర్రరిజం కాకుండా ఇంకేంటి? ఇంకొక సిల్లీ అంటారు మీరు, ఎగ్జాంపుల్ చెప్తా. బొమ్మ బల్లినో బొమ్మ పామునో తీసుకొచ్చి ఆల్రెడీ ఆ ఫోబియా ఉన్న వాళ్ళ మీద ఇట్లా వేస్తాం, భయపడరా? ఇది టెర్రరిజం కాదా? ఆలోచించండి. ద ట్రూ రూట్ మీనింగ్ ఇదే. ఎంతమంది పిల్లలు మాయమవుతున్నారంట. అసలు జూన్ నుంచి డిసెంబర్ లోపల 300 పైన పిల్లలే ఉత్త ముంబై సిటీలోనే మాయమైపోయారంట. అన్ఫార్చునేట్లీ మేజర్ ఆడపిల్లలు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళని చిదిపేసే హక్కు ఎవరిచ్చారని మాట్లాడుకో అక్కర్లేదు. అదంతే తీసేసుకోవడం, అంతా మనదే అని లాగేసుకోవడం. ఇవన్నీ టెర్రరిజం లక్షణాలు కాకపోతే ఇంకేంటి అని అడుగుతున్నాను. ఏ మతం చెప్పింది? ఏ ధర్మం చెప్పింది? విచక్షణారహితంగా పక్కన వాళ్ళని చంపేసో లేకపోతే విధ్వంసం సృష్టించో ఆనందం పొందమని ఎవరు? విధ్వంసం సృష్టించేవాడు మాత్రం జీవితాంతం బతుకుతాడా? అట్లా బతికిన దాఖలాలు ఉన్నాయా? ప్రాణం వాళ్ళకైనా ఒకటే, మనకైనా ఒకటే. పోయే విధానాలు వేరేమో. ఒక్కసారి అంతే కదా, అవుటే కదా. అదెందుకు ఆలోచించరు?